జనానికి ఎక్కడైనా సమస్య ఉన్నదంటే ఆ సమస్య మీద ఎంబటే మాట్లాడతారు. జనాలంటే మీకు ఎందుకక్క ఇంత పాయిరం? ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మా కుటుంబం వచ్చింది కాబట్టి సమాజంలో మార్పు తేవాలి, మనుషులలో మార్పు తేవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. అంటే చిన్నతనం నుంచెల్లే నాయన గాని అమ్మ గాని ఆర్ఎస్ఎస్ భావజాలతో పెంచిరంటారా? రాజకీయంలో ఏమీ లేము, కానీ అయినా కూడా ఎప్పుడైనా హిందుత్వం దిక్కు, బీజేపీ వైపు, వాజ్పేయి గారు ఇవన్నీ అంటే ఇష్టం. ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల ముస్లింలకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా, లేదంటే హిందువులకు ఏమన్నా లాభం జరుగుతుందా? పేద ముస్లిం ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను ఇది గ్యారెంటీగా ఎక్కడికి చర్చనైనా నేను సిద్ధంగా ఉన్నా. అంత ఆస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఇంకా అంత బీదరికంలో ఏం లేనోళ్ళ లెక్కనే ఎందుకు అట్లుంటారు? మరి నేను ఓవైసీ బ్రదర్స్ కి మీ ద్వారా చెప్తున్నా, నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంది, ఆ ముస్లిం ప్రజల పేదరికాన్ని చూసి మీకు బాధ కల్పిస్తుంది, ఆ ప్రజల కోసం మీరు ఆలోచించే వాళ్ళైతే వక్ఫ్ భూములలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓవైసీ బ్రదర్స్ కి ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్ కు పంపిస్తున్నారు. మేము ఎంఐఎం కి ఓటేయడానికి కారణము ఒక మజ్బూరీ, ఒక భయము, ఎక్కడ బీజేపీ వస్తే ఏం చేస్తుందో అని చెప్పి. ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారి ప్లకార్డులు పట్టుకొని కూడా నరేంద్ర మోదీ జిందాబాద్, భారత్ మాతా కీ జై అన్న వాళ్ళకి ట్రిపుల్ తలాక్ చేసినాం. ఓవైసీ బ్రదర్స్ వి నేను గట్టిగా మాట్లాడతా, నేను రుబాబ్ చేస్తానంటే ఎవరు కూడా ఊరుకోరు. దండాలు దండాలు దండాలులా మంచుకున్నారా ఉల్లా? నేనైతే మీ అందరి దయతోటి ఇగో గింత మంచుకున్నా. ఇయ్యాలనైతే మనం ఎక్కడున్నామంటే తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు ఈ అక్కను. ఎందుకంటే ఈ అక్క మాట్లాడే ప్రతి మాటలా ఓ లెక్కుంటుంది. ఆ సమస్య తీరలేదనుకో అక్కకైతే ఫుల్ తిక్కొస్తుంది. ఇక ఇట్లాంటి అక్క ఎవరు ఏంది అని సోచాయిస్తున్నారు కదా. గదేనులా మన సరూర్ నగర్ కార్పొరేటరు ఆకుల శ్రీవాణక్క. మరి అక్క దినాము సోషల్ మీడియాలోనే వండుకుంటా జనం సమస్యలనైతే ఆమె సమస్య లెక్క భావించి వాళ్ళ మీద ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి అవకతవకలు ఉన్నా కూడా సమాజానికి చెప్పేటట్టు, ఈ ప్రభుత్వానికి చెప్పేటట్టు అయితే నిరంతరం అక్క పోరాడుతుందిలా. ఇగో ఈ ముచ్చట్లని నేను చెప్పుడు కాదు, ఒక్కసారి మనం అక్కనే అడిగైతే తెలుసుకుందామా. అక్క నమస్తే. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇగో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి సోషల్ మీడియా వేదిక కానీ, ప్రతి యూట్యూబ్ ఛానల్ కానీ నిజానికైతే మిమ్మల్ని ఫాలో అవ్వని మనుషులు ఉండరు అక్క. ఎందుకంటే జనానికి ఎక్కడైనా సమస్య ఉన్నదంటే ఆ సమస్య మీద ఎంబటే మాట్లాడతారు. ఆ సమస్య మూలం ఎక్కడున్నదో దాన్ని తెలుసుకొని ఆ సమస్య దగ్గరికి పోతారు. నిజానికి జనాలంటే మీకు ఎందుకక్క ఇంత పాయిరం? నేను రాజకీయంలోకి వచ్చిందే జనంలలో మార్పు తీసుకురావాలి, సమాజంలో మార్పు తీసుకురావాలి అని చెప్పి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి మా కుటుంబం వచ్చింది కాబట్టి వ్యక్తిత్వ నిర్మాణం అంటే మన సమాజ నిర్మాణం కోసం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు చెప్తుంటారు. కాబట్టి సమాజంలోకి రావడం అంటే ఏదో రాజకీయం అంటే రోడ్లు వేయాలి, మోరీలు చేయాలి, సాఫ్ చేయాలి కాకుండా సమాజంలో మార్పు తేవాలి, మనుషులలో మార్పు తేవాలి అన్న ఒక ఉద్దేశంతో నేను రాజకీయంలోకి వచ్చాను. కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజలకి తెలవాలి అంటే పెద్ద పెద్ద భాషల ఏదో సంస్కృతంలో మాట్లాడితే అంత ప్రాపర్ గా ఉండదు. కాబట్టి ఆం భాష అంటే మనం రోజువారీగా మాట్లాడే భాషలో వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఏ అంటే ఏ, బి అంటే బి అని చెప్తే ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా క్లుప్తంగా చెప్పడం నాకు అలవాటు కాబట్టి ఇలా మాట్లాడతా. అక్క ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి మాట్లాడేది కదా, అంటే చిన్నతనం నుంచెల్లే నాయన గాని అమ్మ గాని ఆర్ఎస్ఎస్ భావజాలతో పెంచిరంటారా? అంటే నా తల్లిగారి కుటుంబం ఏంటంటే రాజకీయంలో ఏమీ లేము, కానీ అయినా కూడా ఎప్పుడైనా హిందుత్వం దిక్కు, బీజేపీ వైపు, వాజ్పేయి గారు ఇవన్నీ అంటే ఇష్టము. దాని తర్వాత ఎప్పుడైతే నేను మెట్టినింటికి వచ్చాను పెళ్లి చేసుకున్న తర్వాత మా ఈ కుటుంబంలో ఏంటంటే శిశు మందిర్ స్కూల్ స్థాపించారు మామయ్య గారు. వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ప్రతి ఆదివారం శాఖకి వెళ్ళే వాళ్ళు కాబట్టి అది కూడా నాకు కొంచెం అంటుకుంది కాబట్టి నేను కూడా అదే ఫ్లోలో వెళ్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యలమయంగా తయారైంది. అంటే ఎవరిని ఇట్లా టచ్ చేసినా కూడా వాళ్ళకు బొచ్చడి సమస్యలు ఉన్నాయి. అట్లనే రాష్ట్రం యొక్క సమస్య, దేశం యొక్క సమస్య అని చెప్పొచ్చు. ఇప్పుడైతే చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడే మాట, రాష్ట్రం మాట్లాడే మాట, కేంద్రం మాట్లాడే మాట ఏమున్నదంటే వక్ఫ్ బోర్డ్ చట్టం అని. ఈ వక్ఫ్ బోర్డ్ వల్ల అటు
ముస్లింలకు ఏమన్నా అన్యాయం జరుగుతుందా లేదంటే హిందువులకు ఏమన్నా లాభం జరుగుతుందా? ఒక్కసారి కుండ బద్దలు కొట్టినట్టు కుల్లం కుల్లా చెప్పాలి. వక్ఫ్ బోర్డు ఏదైతే బిల్లు సవరణ చేశారో కేంద్ర ప్రభుత్వము, దాని వల్ల పేద ముస్లిం ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను ఇది గ్యారంటీగా ఎక్కడికి చర్చనైనా నేను సిద్ధంగా ఉన్నా. ఇది న్యాయం, పేద ముస్లిం ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. అందులో హిందూస్కి ఏమీ లాభం లేదు. దానివల్ల ఏదో ముస్లింల దగ్గర నుంచి తీసుకొని హిందువులకు ఇస్తున్నారు అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అదంతా తప్పు. కేవలం పేద ముస్లిం ప్రజలకు మాత్రమే న్యాయం జరుగుతుంది. సో మొన్న మరి పార్లమెంట్లో ఆయన అట్లా మాట్లాడుతున్నాడు, కేవలం హిందువులకు లాభం జరుగుతుంది, ముస్లింలకు అన్యాయం జరుగుతుంది, కాబట్టి ఇది సవరణ చేయొద్దు అన్నట్టు మాట్లాడు. ఈ బిల్లు సవరణ చేస్తే కొంతమంది ఓవైసీ లీడర్ల లాగా కొంతమంది ఎవరైతే వక్ఫ్ బోర్డ్ భూములను వాళ్ళ జాయదాద్ వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా వాళ్ళ కింద పట్టుకొని దాంతో ఆల రాజభోగాలు అనుభవిస్తున్నారో వాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతుంది. పేద ముస్లిం ప్రజలకు మాత్రం 100 రెట్లు న్యాయం జరుగుతుంది. కానీ ఎక్కడ వాళ్ళ భూములు లాగుకుంటారో వాళ్ళ ప్రాపర్టీస్ పోతాయి, వాళ్ళకి నష్టం జరుగుతుంది, వాళ్ళ స్కాములు బయటికి వస్తాయి. రేపు ఏ ముస్లిం ప్రజలనైతే అమాయకులను చేసి ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకున్నారో ఓవైసీ బ్రదర్స్, వాళ్ళు చెప్పు తీసుకొని కొట్టే సమయం వస్తుంది. కాబట్టి భయపడి వక్ఫ్ బిల్లు వల్ల మీకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఈ రోజు ప్రతి ఒక్క పౌరునికి తెలుసు దాని వల్ల నష్టం కేవలం ఓవైసీ బ్రదర్స్ లాంటి గుంట నక్కలకు మాత్రమే. పేద ముస్లిం ప్రజలకు 100% న్యాయం జరుగుతుంది. అక్క మరి ఇంత ఆస్తి వాళ్ళ దగ్గర ఉన్నది కదా వక్ఫ్ బోర్డ్ పేరు మీద, మరి ఇంత ఆస్తి ఉన్నప్పటికీ వాళ్ళు చిన్న చిన్న కొట్లు పెట్టుకోవడము, ఇరుకిరుకు సందులలో ఉండడము, అంటే వాళ్ళ ఇల్లులకు సంబంధించి చాలా చిన్నవిగా ఉండడము, ఎలాంటి పనులు లేకుండా ఉండడము, అంత ఆస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎందుకు ఇంకా అంత బీదరికంలో ఏం లేనోళ్ళ లెక్కనే ఎందుకు అట్లుంటారు? మరి అసలుకి వక్ఫ్ బిల్లు సవరణ తర్వాతనే చాలా మందికి దేశంలో అసలు నిజంగా కూడా వక్ఫ్ బోర్డు దగ్గర ఇన్ని ఎకరాల భూమి ఉందా, లక్షల ఎకరాల భూమి ఉందా వాళ్ళ దగ్గర అని చెప్పి చాలా మందికి తెలిసింది. మన దగ్గర డిఫెన్స్, మన దేశంలో డిఫెన్స్ రైల్వేస్ తర్వాత అంత భూమి ఉంది అని అంటే అది వక్ఫ్ దగ్గరనే ఉంది. అంత భూమి ఉన్నప్పటికీ వీళ్ళకు ఒక ప్లే గ్రౌండ్, లేకపోతే ఒక కళాశాల, లేకపోతే ఒక వైద్యశాల, ఇటువంటివి అసలు ఎందుకు వాళ్ళు నిజంగా కూడా ఈ రోజు ప్రేమ చూపిస్తున్నారు. కొంతమంది పార్లమెంట్ లో మేము దీన్ని స్వీకరించాము అని చెప్పి దానికి అగేన్స్ట్ గా ఓటేసిండ్రు. అట్లాంటి నాయకులందరినీ నేను ఒకటే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు దానికి సవరణ చెయ్యొద్దు అని చెప్పి మీరు అన్నవాళ్ళు మళ్ళా ఆ రోజు వక్ఫ్ బోర్డ్ దగ్గర అన్ని లక్షల ఎకరాల భూములు ఉంటే మళ్ళీ ఎందుకు ముస్లిం సోదరులకు ఇవ్వట్లేదు? ముస్లిం సోదరులకు మంచి చేయడానికి ఎందుకు వాడట్లేదు? హిందువులకు ఇవ్వమని నేను అడగట్లేదు. హిందువులకి అందుకెళ్ళి 1 ఇంచు భూమి కూడా ఇవ్వకండి, 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, 1 అన్నా పైసా కూడా వాళ్ళకి ఇవ్వకండి. కేవలం పేద ముస్లిం ప్రజలకు స్కూళ్ళు కట్టియండి, కాలేజీలు కట్టియండి, ఆసుపత్రులు కట్టియండి, స్టేడియంలు కట్టియండి. మళ్ళీ మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇప్పుడు కూడా ఏ రోజన్నా ఏదన్నా ప్రజావాణిలనన్నా ఎక్కడికన్నా పోతే పాపం ముస్లిం ప్రజలు లేడీస్ అందరూ వచ్చి పిల్లలను ఎత్తుకొని వచ్చి వాళ్ళు అంటారు, మేము ఒక్కొక్క చిన్న చిన్న రూమ్లల్లా 10-15 మంది బతుకుతున్నాము, 8 మంది పిల్లలు మాకు, మా పిల్లలందరూ బతకాలి, జీవనోపాధి కలగాలి, కాబట్టి మెకానిక్ల గాల కూరగాయలు పండ్లు అమ్ముకుంటున్నారు, మాకు కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు అని చెప్పి వేడుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళేమో బడా సాబులు వీళ్ళు వస్తారు పార్లమెంట్ లా ఈ అసెంబ్లీలలో గట్టిగా మాట్లాడి ఏమనంటే కాంగ్రెస్ అంటారు, బీజేపీని అంటారు, టీఆర్ఎస్ అంటారు, అన్ని అధికార పార్టీలని అంటారు. మళ్ళీ వాళ్ళ దగ్గరనే 1000 ఎకరాల భూములు ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు ఇస్తలేరు? నేను ఓవైసీ బ్రదర్స్ కి మీ ద్వారా చెప్తున్నా, నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంది, ఆ ముస్లిం ప్రజల పేదరికాన్ని చూసి మీకు బాధ కల్పిస్తుంది, ఆ ప్రజల కోసం మీరు ఆలోచించే వాళ్ళైతే, నిజంగా మనస్సాక్షిగా మీరు ఆలోచించే వాళ్ళైతే వక్ఫ్ భూములలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి. కట్టి కేవలం ముస్లిం ప్రజలకే ఇవ్వండి. కేవలం మీ దగ్గర ఉన్న ముస్లిం ప్రజలకే, చాంద్రాయన్ గుట్ట ఓల్డ్ సిటీ ప్రజలకే ఇచ్చి ఓవైసీ కాలనీ అని పేరు పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? ఎవరు వద్దనలే కదా, మళ్ళీ ఎందుకు చేస్తలేరు? అంటే ఆ భూముల పేర్లు పెట్టి, ఈ ముస్లిం ప్రజల పేర్లు పెట్టి ఆ భూములను వీళ్ళు తింటున్నారు. మళ్ళీ మీరే ఈ రోజు హైదరాబాద్ లో చూడండి, ఓల్డ్ సిటీ చాంద్రాయన్ గుట్ట దిక్కుపోతే ఆసుపత్రి లాలే, కాలేజ్ లాలే, ఫంక్షన్ హాల్ లాలే, షాపింగ్ మాల్ లాలే, థియేటర్ లాలే, అన్ని ఆలే. పేద ప్రజలు మాత్రం ఇప్పుడు కూడా మురికిలో బతకాల్సి వస్తుంది. రోడ్ల మీద మొత్తము గుంటలే ఉంటాయి. వాళ్ళకి ఇంతగానం అంటే ప్రాపర్ గా వాళ్ళకు ఒక ఫెసిలిటీస్ కూడా లేవు. అదే ఓవైసీ ఇల్లు చూసిండ్రా మీరు ఎప్పుడన్నా? మీరు ఒకసారి వండా గల్లీలకి కొండ మీద రాజమహల్ లాగా ఓవైసీ ఇల్లు ఉంటుంది.
ఆ కొండ కింద మురికి కాలువలల్ల పేద ప్రజలు బతుకుతున్నారు. ఎక్కడ న్యాయం? 40 సంవత్సరాల నుంచి అధికారంలో ఓవైసీ బ్రదర్స్ ఉంటూ వాళ్ళ తాత ముత్తాతలు కూడా అధికారంలో ఉంటూ కేవలం ముస్లిం ప్రజల ఓట్ల కోసం అని చెప్పి వాళ్ళని మోసం చేసి, ఎక్కడ మీరు బీజేపీకి ఓటేస్తే మీకు అన్యాయం అవుతుంది, బీజేపీకి ఓటేస్తే మిమ్మల్ని తరిమేస్తారు, బీజేపీకి ఓటేస్తే మీకు తిండి దక్కదు అని చెప్పి అన్యాయం చేసి ఆ పేద ప్రజలను పేదగానే ఉంచుతున్నారు. ఎక్కడ వాళ్ళు చదువుకొని బాగుపడితే ఓవైసీ నువ్వు చేసేది తప్పు అని ఎదిరిస్తారని చెప్పి చదువు రాకుండా మెకానిక్ పనులకు పంపిస్తున్నారు. ఆ మోసం ఓవైసీ బ్రదర్స్ కాబట్టి ఇప్పటికైనా ముస్లిం పేద ప్రజలు మేలుకోవాలి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఎవ్వరు కూడా ఏమనట్లే, కేవలం ఓవైసీ దగ్గరికి పోయి వక్ఫ్ బోర్డ్ దగ్గర 9 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, ఇంత ఆస్తి ఉంది, అందుకెళ్ళి మాకెందుకు ఖర్చు పెడతలేవు, మాకు ఇన్ని సంవత్సరాల నుంచి గత 60 సంవత్సరాల నుంచి మా పేద ప్రజలకు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టినామని లెక్క అడగండి సార్. ఆ లెక్క అడగండి, దాని తర్వాత ఏం అన్యాయం అవుతుందో ఎవరికి అన్యాయం అయిపోతుందో ప్రజలే తెలుసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఇంతటి దుస్థితిలో ఉన్నప్పటికీ మరి ఎందుకు వాళ్ళకే ఓవైసీ బ్రదర్స్కే ఓట్లేసి గెలిపించి ఇటు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, అసెంబ్లీకి, పార్లమెంట్కు పంపిస్తున్నారు? అంటే వాళ్ళకి ఏమన్నా తెలివి లేకనా, లేకపోతే వాళ్ళని ఎదిరించే అంత సత్తా లేక అంటారా? ఎంఐఎం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఓవైసీ వాళ్ళు రజాకార్ల వారసులు, ఇదంతా తెలిసిన సత్యమే. వాళ్ళకేందంటే వాళ్ళ బలం ఉండాలి, మేమే ఎదగాలి అన్న దానికోసం అని చెప్పి ముస్లిం ప్రజలను అమాయకంగా చేసి వాళ్ళని కేవలము భయపెట్టి ధమ్కీ ఇచ్చి వాళ్ళని మజ్బూరీతోటి వాళ్ళకు ఓట్లు వేపిస్తున్నారో కానీ, మీరు ఎలక్షన్స్ అయ్యేటప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా వెళ్ళా ముస్లిం ప్రజలను అడగండి, మీరు ఎంఐఎంకి ఓటు ఎందుకు వేస్తున్నారు అని అంటే పాపం వాళ్ళు నిజంగా చెప్తారు, ప్రేమతో అయితే మేము వేయం ఓవైసీకి ఓటు, మాకు తెలుసు ఓవైసీ దొంగ అని చెప్పి, మాకు తెలుసు ఓవైసీ మాకు ఒక పూట అన్నం పెట్టాడు, మా పిల్లలకు చదువు చెప్పాడు, మా పిల్లలకు ఉద్యోగం ఇయ్యాడు, మా బతుకులు ఎప్పుడు మురికి కాలువలనే ఉండాల్సి వస్తుంది, ఓవైసీ నేరాస్తుడు అని చెప్పి మాకు తెలుసు. కానీ మేము ఎంఐఎంకి ఓటేయడానికి కారణము ఒక మజ్బూరీ, ఒక భయము. ఎక్కడ బీజేపీ వస్తే ఏం చేస్తుందో అని చెప్పి ఏళ్ళ తరబడి మమ్మల్ని హిందువులు వచ్చి మమ్మల్ని ఏమన్నా చేస్తారేమో అని చెప్పి ఒక భయాన్ని వాళ్ళల్లో పెట్టేసిండ్రు. కాబట్టి ఆ భయంతోనే మేము ఇప్పటికీ ఉన్నాం. కానీ మాకు తెలుసు నరేంద్ర మోదీ మంచి చేస్తున్నాడని కూడా మాకు తెలుసు, కానీ అయినా కూడా మేము ఓటేయం. పాపం వాళ్ళు చెప్తారు, నిజం చెప్తారు వాళ్ళు. నేను ఈ రోజు ఆ ఓవైసీ బ్రదర్స్ ని అడగాలనుకుంటున్నాను, మీరు పుట్టింది మొన్న అసెంబ్లీ సాక్షిగా, ఇదేదో నేను సృష్టించినది కాదు, అసెంబ్లీ సాక్షిగా సీతక్క ఒక గిరిజన మహిళ, ఒక గిరిజన నాయకురాలు, ఆమె ఆ స్థాయికి ఎదిగినందుకు ప్రతి ఒక్కరం కూడా గౌరవించాలి. అట్లాంటి నాయకురాలని ఆ రోజు కించబడుతూ అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటాడు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడితే ఈమెకు అర్థమైతలే, నేను ఉర్దూలో మాట్లాడితే ఈమెకు అర్థమైతలే, నాకు తెలుగులో మాట్లాడడం నాకు రాదు. ఓవైసీ బాయ్ సాబ్, నువ్వు పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే, నీ అయ్య పుట్టింది హైదరాబాద్ లోనే, నీ తాత ముత్తాతలు హైదరాబాద్ లోనే, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే, నీకు ఓట్లేసే వాళ్ళు కూడా అందులో కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అట్లాంటి నీకు తెలుగు రాదు అని అంత గొప్పగా ఎట్లా చెప్పుకుంటున్నావు? అంటే మేము భారతదేశంలో ఉన్నా మేము వీళ్ళని ఫాలో కాము, రాజ్యాంగాన్ని మేము ఫాలో కాము, మేము కేవలం రజాకార్ వారసుల లాగానే ఉంటాము, మేము హిందువులను తెలుగులని కించపరుస్తూనే ఉంటాము అన్న ఒక్క నిదంతంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఆ రోజు సీతక్క మాటలంటే కనీసం కాంగ్రెస్ నాయకులు అంతమంది ఉన్నారు, అధికారంలో ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడతలేరు. ఓవైసీ బ్రదర్స్ అంటే ఎందుకంత భయమో మాకు అర్థం కాదు. ఆయన ఆ రోజు ఎంత బాధ్యత నాకు తెలుగు రాదు అని చెప్తున్నాడు అంటే, నువ్వు ఇన్నేళ్ల నుంచి నువ్వు మళ్ళీ ఎట్లున్నావు హైదరాబాద్ లో? అంటే నీకు హైదరాబాద్ లో ప్రజలు వచ్చి నువ్వు ఒక ఎమ్మెల్యేవి అన్న ఒక ఎంపీ నీకు సమస్యలు చెప్తే తెలుగులోనే చెప్తారు కదా. అంటే నాకు ఇవాళ ఒకవేళ సమస్య ఉంది, నాకు రోడ్డు బాగాలేదు, నా ఇంటి ముందు మోరీ వంగుతుంది, నేను నీ దగ్గరకు వచ్చిన సమస్య చెప్పాలంటే నేను ఉర్దూ నేర్చుకొని రావాలా? తెలుగులో చెప్తే నీకు అర్థం కాదా? మళ్ళీ తెలుగులో నీకు చెప్తే అర్థం కాదు, నువ్వు తెలుగు ఇక్కడ ఎందుకు ఉంటున్నావు? మళ్ళీ పో, నీకు ఇంకా ఎక్కడన్నా కావాలనుకుంటే అడిగిపో. నువ్వు ఉండేదేమో తెలుగు వాళ్ళ మాట్లాడే వాళ్ళ మధ్యలో ఉంటూ నీకు తెలుగు రాదు, తెలుగు నీకు కించపరుస్తాం. జిహెచ్ఎంసీలో కూడా ప్రతి ఒక్కరు అదే అంటారు. మళ్ళీ వాళ్ళు నిన్న మొన్న గెలిచిన వాళ్ళు కాదు, మళ్ళీ 40 సంవత్సరాల నుంచి మన హైదరాబాద్లోనే ఉన్నోళ్ళు, పుట్టి పెరిగిన వాళ్ళు మన దగ్గరనే, తెలుగు రాదని మాత్రం గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. అది ప్రజలు తెలుసుకోవాలి, ఆ ముస్లిం పేద ప్రజలు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళు కేవలం మా ఓట్ల కోసం మమ్మల్ని మోసం చేస్తున్నారు. నేను మొన్న రంజాన్ రోజు ఒక అతన్ని కలిసిన, ముస్లిం సోదరుణ్ణి కలిసినప్పుడు నేను ఆ రోజు ఏదో మాట్లాడుకుంటే వక్ఫ్ బిల్లు గురించి ఆ టాపిక్ మాట్లాడినప్పుడు, మీరు ఎందుకు అలా ఓటేస్తారు? సేమ్ మీలాగానే అన్న, ఎందుకు ఓటేస్తారు, ఎందుకు భయపడతారంటే, అరే మీరు ఒకవేళ మేము బీజేపీకి ఓటేస్తే మీరు అది చేస్తారు ఇది చేస్తారని మమ్మల్ని భయపెట్టిండు. తెలివి వస్తుంది మాకు కూడా, మాకు తెలుసు మీరు ఏం చెయ్యరని, కానీ ఆ భయం మాలో ఉండిపోయింది, మేము మార్చుకోలేకపోతున్నాం, రాబోయే కాలంలో మేము కూడా మారుతాము అని అన్నాడు ఆయన. అయితే నేను ఆ రోజు ఆయనను అడిగిన, అన్న 370 ఆర్టికల్ వస్తుంది అని అన్నారు కాశ్మీర్లో,
370 ఆర్టికల్ అమలైతే అగ్నిగుండంలో దేశాన్ని మార్చేస్తాము అని చెప్పిండు. ఏడైంది అగ్నిగుండం? వాళ్ళు పండుగలు చేసుకుంటున్నారు, మనం పండుగలు చేసుకుంటున్నాం. వాళ్ళు షికార్లకు పోతున్నారు, మనం వాళ్ళు తింటున్నారు, మనం తింటున్నాం. ఎవరింట్లో వాళ్ళు సంతోషంగా ఉంటున్నాం. సిఏఏ వస్తే మీ పౌరసత్వాన్ని తీసేసుకుంటారు అని. ఎవరు పౌరసత్వం తీసినాం? వాళ్ళు మంచిగా ఉన్నారు, మనము మంచిగా ఉన్నాం. రామ జన్మభూమి కడితే లేదు అగ్నిగుండంగా మార్చేస్తాం దేశాన్ని అని అన్నారు. ఈడ మారింది అగ్నిగుండం. వాళ్ళు రంజాన్ చేసుకుంటున్నారు, వాళ్ళు రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతున్నారు, వాళ్ళ పండుగలు వాళ్ళు చేసుకుంటున్నారు, మన పండుగలు మనం చేసుకుంటున్నాము. మళ్ళీ వక్ఫ్ బిల్ వస్తే మేము ఒప్పుకోమని చెప్పి పేపర్లు చింపేసిండు. ఎవరు ఒప్పుకుంటలేరు? కేవలం ఆ గుంట నక్కలు మాత్రమే ఒప్పుకుంటలేరు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు. ముస్లిం మహిళలు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారి ప్లకార్డులు పట్టుకొని కూడా నరేంద్ర మోదీ జిందాబాద్, భారత్ మాతా కీ జై అన్న వాళ్ళకి ట్రిపుల్ తలాక్ చేసినాం. ట్రిపుల్ తలాక్ చేస్తే మీరు అట్లా చేస్తారు అని అన్నారు. అరే నువ్వు ఒక చట్టము, ఒక న్యాయం, నువ్వు దేశంలో ఉన్నప్పుడు భారతీయులకు అందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం. నువ్వు కేవలం ముస్లిం అని చెప్పి నీకొక చట్టం, నీకొక న్యాయం ఎట్లుంటది? మళ్ళీ నువ్వే పొద్దున్న లేసి జై భీమ్ అని అంటావు, నువ్వే పొద్దున్న లేసి డెమోక్రసీ, సెక్యులరిజం, బైచారా అని అంటావు. మళ్ళీ ఇదేనా సెక్యులరిజం అంటే? బిఆర్ అంబేద్కర్ గారు నేర్పించింది ఇదేనా? అతను కలలు కన్నది దీనికోసమేనా? అతని ఆశయాలు దీనికోసమేనా? కాదు కదా. భారతదేశం ఒకటి, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ జెండా కిందనే బతకాలి, జెండా చెప్పినట్టే వినాలి, రాజ్యాంగం చెప్పినట్టే వినాలి. అంతేగాని నువ్వు కేవలం ముస్లింవి, నువ్వు ఓఎస్సీ బ్రదర్స్వి, నేను గట్టిగా మాట్లాడతా, నేను రుబాబ్ చేస్తానంటే ఎవరు కూడా ఊరుకోరు. పేద ప్రజలు, కొంతమంది అమాయకులు ఇన్ని రోజులు మాకెందుకులే అని అనుకున్నారు. చైతన్యం ప్రతి ఒక్కరిలో వస్తుంది. రేపు రాబోయే కాలంలో వాళ్ళకు కూడా బుద్ధి తగులుతుంది. హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నిజానికి ఆ 400 ఎకరాలు స్టూడెంట్స్ అని వాళ్ళు అంటున్నారు, ప్రభుత్వాన్ని వీళ్ళు అంటున్నారు. అసలు ఆ ముచ్చట ఏంటిది అక్క? ముందుగా చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి అనుకోకుండా సడన్ గా ముఖ్యమంత్రి అయ్యిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, నేను ఇప్పుడు కొత్తగా చెప్పేది కాదు, సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ గ్రెస్. వాళ్ళు స్కాములు చేస్తేనే వాళ్ళకి పొద్దులుతుంది. వాళ్ళు రావడం, కుర్చీలో కూర్చోవడం, ఏడికెళ్ళి ఏమి వస్తాయా, ఎన్ని కమిషన్లు తీసుకోవాలన్నది అలా క్యారెక్టర్ ప్రతి ఒక్కరిది. కాబట్టి ఆయన కుర్చీలో కూర్చోగానే ఆయన పరిశాన్ అయిపోయిండు. అరే ఖజానానే లేదు, వాళ్ళకెళ్ళి ఏమన్నా తిందాం, వాళ్ళకెళ్ళి వెనకేసుకుందాం, రాహుల్ గాంధీకి పంపిద్దామంటే ఖజానానే లేదు. మొత్తం ఉన్నదంతా కేసీఆర్ ఊడ్చుకొని పోయిండ్రు. నాకు ఖాళీ గిన్నెలు పెట్టిపోయిను, నేను ఏం చేయాలి? ఆయనకు పని అయితే లేదు. హామీలో ఏమో పెద్ద హామీలు ఇచ్చిండు. ఊరూరికి పోయి నీకు అది ఇస్తా, నీకు 2500 ఇస్తా, 4000 ఇస్తా, స్కూటీ ఇస్తా, తులం బంగారం ఇస్తా, 15,000 ఇస్తా, నిరుద్యోగ భృతి ఇస్తా, నువ్వు అడుగు, నీకు ఏదంటే అది ఇస్తా, అది కూడా 100 రోజులల్లా అని అన్నాడు. పైసలు లేవు, ఖజానా నీళ్ళు. జీతాలు కట్టడానికి అప్పులు చేతులు చాపితే అప్పులు ఇస్తలేరని చెప్పి ఆయననే ఒప్పుకున్నాడు. ఇక ఏం చేయాలి? అమ్ముక తినాలి. నా దగ్గర 4 ఎకరాలు ఉంటే మా తాత 1 ఎకరం అమ్మిండు, మా అయ్య 1 ఎకరం అమ్మిండు, నేను ఒక 2 ఎకరాలు అమ్ముతా, నా కొడుకులు అడుక్క తినాలి అన్నట్టు అయిపోయింది ఈరోజు. అప్పట్లో మనం పెనం మీద ఉంటే ఇవాళ వచ్చి మనం పొయ్యిలో పడ్డాం. పెనంలోకి వెళ్ళి తీసి పొయ్యిలో పడ్డట్టు మన బతుకులైనవి. ఆయన దగ్గర డబ్బులు లేవు. రేపు రోడ్ వేయాలన్నా అవన్నీ దూరం సంగతి. కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే కూడా డబ్బులు వెళ్తలేవు. కాబట్టి భూముల మీద పడ్డాడు, కన్ను భూమి మీద పడ్డది. ఇవాళ కొత్తగా హెచ్సియు దగ్గరికి పోయి చెట్లని, అరే సరే నీకు డబ్బులు లేదంటే ఇవాళ కాకపోతే రేపన్నా మనం డబ్బులు సంపాదించుకుంటాం, కానీ పీల్చడానికి గాలి లేకపోతే ఏడిగిపోతుంది. ప్రకృతి లేకపోతే ఏడ అంటే అందరం కలిసి హాస్పిటల్లో ఆక్సిజన్ ట్యాంకులు వేసుకొని తిరగాల రేపు? ఆల్రెడీ మొత్తం కాంక్రీట్ జంగల్ అయిపోయింది మన హైదరాబాద్ నగరం. ఇంకా ఉన్న చెట్లని కూడా నువ్వు తీసేసి అక్కడ జింకలని, నెమలిలని, పాములని, అంటే ఇన్ని రోజులు హైడ్రా పేరు మీద పేద ప్రజల ప్రాణాలు కొలగొట్టినవు. ఇవాళ హెచ్సియు పేరు మీద ప్రాణులు అది కూడా తీసుకొని పోతూ ఉంటే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ముఖ్యమంత్రి ఎందుకైనా? ప్రజాపాలన అంటే ఇదేనా అని చెప్పి నిజంగా కూడా సిగ్గుచేటది. మన తెలంగాణకే సిగ్గుచేటు. మొత్తం నేషన్ వైడ్ గా అన్ని చెట్లు కొట్టేసిండ్రు అని చెప్పి నేషన్ వైడ్ గా పోయిందంటే నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి సిగ్గుచేటు. ఇది ఇప్పటిది కాదు సమస్య. 2003లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, అదొక చిన్న కథ ఉన్నది కదా అక్క. నిజానికి అది నేను నిజంగా ఏమంటున్నా అంటే గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి అనేది జరగాలి. అభివృద్ధి, సంక్షేమం రెండూ ఒక చేయి కలుపుకొని ముందుకు సాగితేనే రాష్ట్రం బాగుపడుతుంది. మేము కూడా ఒప్పుకుంటాం దీనికి. మేము అభివృద్ధికి ఏ రోజు కూడా అడ్డుకాలేయం. కానీ అది ఒక అడవి, అది ఎంత మంచి జీవనోపాధి కలిగినది, దానివల్ల ఒక ఆక్సిజన్ ట్యాంక్ లాంటిది మన హైదరాబాద్కి. అది కాకుండా ఎడారిలల్లా లేకపోతే పనికిరాని భూములు, బంజరు భూములు చాలా ఉన్నాయి. మళ్ళీ అట్లాంటివి ఎందుకు నువ్వు తీసుకుంటలేవు? నీకు అదే కావాల్సి ఎందుకు వస్తుంది? ఆ రోజు కేటీఆర్, ఇవాళ కేటీఆర్ హెచ్సియు కాగానే పెద్ద వీడియోలు పెట్టి మాట్లాడి పెద్ద మాట్లాడుతుండు. కానీ యాదిరిగుట్ట పేరు మీద అన్న నేను నీకు చెప్తున్నా, ప్రజలకు అందరికీ యాదిరిగుట్టను చూపించిండు.
అందరం యాదగిరిగుట్టను చూసి అరే ఏమన్నా గుడి కట్టిండా నా యాదాద్రి నరసింహస్వామి అనుకున్నాం. చుట్టుపక్కల ఉన్న గుట్టలని ఖాళీ అయినాయి, అవునా కాదా? ఆ ఒక్క గుట్ట చూపించి చుట్టుపక్కల ఉన్న గుట్టలన్నీ రియల్ ఎస్టేట్ పేరు మీద ఇవాళ బంజర్ భూమి మారిపోయింది. ఒకప్పుడు మంచి పంటలు వండే భూమి ఇవాళ బంజర్ భూమి మారిపోతే అక్కడున్న కోతులు అవన్నీ సిటీలలోకి వస్తున్నాయి. అంటే ఆ రోజు ఆయన చేసేనేమో న్యాయము, ఆయన చేసే చమత్కారం, ఇక వేరే వాళ్ళు చేసే అన్యాయం అన్నట్టు ఈ రోజు రోడ్డునెక్కి వీళ్ళు తప్పు చేస్తున్నారంటే ఇద్దరు దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా ఆయన సగం ఆయన తిని పోయిండు, ఇంకా మిగతా సగం నేను తిని పోతా. తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎవరు వస్తారో నాకు తెలియదు, ప్రజల బతుకులు మాత్రం చేతిలో చిప్పలు పెడతా అన్నట్టు. ఇంకోటి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే కేవలం ఇది 400 ఎకరాల సమస్యనే కాదు, 2000 ఎకరాల సమస్య కూడా ఉంది. కేవలం ఈ 400 ఎకరాలను అడ్డు పెట్టుకొని మిగతాదంతా అదే ఇప్పుడు కుప్పలు లాగితే డొంకంతా కలుగుతుంది అన్న విధంగానైతే చేస్తున్నారంట. మరి నిజానికి 400 ఎకరాలైనా ఇంకేమన్నా చేసే అవకాశం ఇట్లుందా? నాకు తెలిసినంత వరకు ఖజానా నిల్లు ఉంది, చేతులు ఆడతలేవు, డబ్బులు లేవు, ఉన్నాయి లేని అమ్ముకొని తినాలి, ఉన్న 5 సంవత్సరాలు ఏదో ఒకటి సాగదీయాలన్న ప్లాన్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇవాళ హెచ్సిఓ భూమియే కాదు, మీరు చూడండి దాని తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో అన్నిట్లలో బుల్డోజర్లు పంపిస్తారు. ఎక్కడ కూడా మనకు సేఫ్టీ లేదు. అతనేమో అప్పుల పాలు చేసి మన చేతిలో బిచ్చము ఎత్తుకోమని చెప్పి ఒక చిప్ప పెడితే ఆ చిప్పను కూడా లాక్కొని మీరు ఏమన్నా చేసుకోండి అనే టైప్ ఈ రోజు రేవంత్ రెడ్డి మారిండు. కాబట్టి ఇద్దరు కూడా ఆలోచించుకోవాలి, ఒకరి మీద ఒకరు నాటకాలు చేయడం కాదు, ఓటేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి నేను మీ ద్వారా వాళ్ళని కోరుతున్నాను. మహిళలకైతే చాలా రకాలైనటువంటి ఫెసిలిటీసే కావచ్చు, అదేవిధంగా 6 గ్యారంటీలకే కావచ్చు, మహాలక్ష్మి పథకం కూడా ఉన్నది కదా, దానికి కూడా పంగనామం పెట్టి ఇక దాన్ని స్టాప్ చేస్తాము, మా ఖజానా నిల్లున్నది, ఇక ముందు మేము ఇలాంటివి ఏం చేయలేకపోవచ్చు, ఫ్రీ హామీలు ఉచిత హామీలు మేము ఏం ఇవ్వలేకపోవచ్చు అనే విషయం కూడా ఒకసారి మాట్లాడింది. ఓటు గెలవక ముందు ఇంటింటికి పోయి వాడవాడకి పోయి సభల ప్రతి ఒక్క సభలు ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది, కేసీఆర్ అప్పుల పాలు చేసిండు, ఈ రోజు ప్రతి ఒక్కరి నెత్తి మీద అప్పులు పెట్టిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డియే ప్రచారం చేసిండు. ఆ రోజు కూడా రేవంత్ రెడ్డికి తెలుసు తెలంగాణ ఖజానా నిల్లని చెప్పి, ఆ రోజు కూడా రేవంత్ రెడ్డికి తెలుసు ఉద్యోగస్తులకు జీతాలు ఇయ్యలేకపోతున్నారని చెప్పి. అంత తెలిసిన వ్యక్తి నువ్వు ఎందుకు పోయి అన్ని తప్పుడు హామీలు ఇచ్చినావు అంటే నువ్వు గెలవవు, కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యారు అన్న నమ్మకం అన్న ఉండాలి. ఒకవేళ గెలిచినా అరే ప్రజలే కదా మోసం చేస్తే ఎవరు అడుగుతారు అన్న నమ్మకం అన్న ఉండాలి. ఈ రెండిట్ల ఏదో ఒక ఆశతోటి తప్పులు హామీలు ఇచ్చిండు. 2500 అని అన్నారు, 4000 అన్నారు, 15000 అన్నారు, స్కూటీ అన్నాడు, తులం బంగారం అన్నాడు. తులం బంగారం ఏడా దేవుడు, పెళ్ళైతే తులం బంగారం ఇస్తా అన్నాడు. దాదాపు 15 నెలలు అవుతుంది, పెళ్లిలైన పిల్లలు కూడా పుట్టిండు, కానీ తులం బంగారం ఏడా 1 రూపాయి కూడా గతి లేకుండా అయింది. అంటే ఇవన్నీ ప్రజలు అడుగుతారు. రేపు మళ్ళీ ఊరుల్లోకి పోయి సర్పంచ్ ఎలక్షన్ లో దానికి పోయి అడగాలి కదా, నాకు కాంగ్రెస్ కి ఓటేయండి మీకు అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం అని చెప్పి అడిగే లోపు ప్రజలు అడగొద్దు అని చెప్పి భయం పెట్టాలని చెప్పి హైడ్రా పేర్ల మీద ఇల్లు కూలగొట్టిండు. మళ్ళీ ఇప్పుడు హెచ్సియు, మళ్ళీ తర్వాత ఏమన్నాడు కులగణన అని అన్నాడు. కులగణన అనే ఇంటింటికి వచ్చి నీకు ఫ్రిడ్జ్ ఉందా, నీకు కారు ఉందా, నీకు టీవీ ఉందా, నీకు ఇల్లు ఉందా అన్ని అడిగారు. ప్రజలలో ఒక భయం ఉంది, అరే నేను ఈయనని 2500 అడిగితే మళ్ళీ నా దగ్గర ఉన్నాయి కూడా గుంజుకోగల, ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి పాపం ప్రజలు నోరు మూసుకున్నారు. తర్వాత రేషన్ కార్డుల కోసం లైన్లు పెట్టండి అని చెప్పింది. తర్వాత ఇంద్రమ్మిల్లు ఇస్తారని అన్నాడు. సర్వేల మీద సర్వేలు చేస్తున్నాడు, అదంటాడు ఇదంటాడు. రోడ్ల అంటే ప్రజలని ఇంట్లల్లో నుంచి తీసుకొచ్చి రోడ్ల నిలబెట్టే పని ఈరోజు రేవంత్ రెడ్డి చేసి ప్రజలను భయపెట్టి కన్ఫ్యూజన్ చేసి అతను ఇచ్చిన హామీలు అడగొద్దని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మళ్ళీ అంటే ఏం చేస్తాడు, కేంద్ర ప్రభుత్వం మాకు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తలేదు అని అంటాడు. అరే కేంద్ర ప్రభుత్వం అన్ని కేంద్ర ప్రభుత్వమే చేసేది ఉంటే మళ్ళీ రాజీనామా చేసిపో, బీజేపీ ఏడా మంచిగా చూసుకుంటుంది పాలిస్తుంది. నువ్వు ప్రజాపాలన అని అన్నావు కదా, ఆ ప్రజాపాలన నిజమైన ప్రజాపాలన ఏందో నువ్వు రాజీనామా చేసిపో, మేము చేసి చూపిస్తాం. అది చేత కాదు, కానీ చేతులు ఎత్తేసి అంటే అయితేనేమో సోమవారం కాకుంటేనేమో మంగళవారం అన్నట్టు, ఆయన కుదిరితేనేమో నేనిచ్చినా అని వస్తుంది, కాకుంటేనేమో కేంద్రం ఇస్తలే అని అంటారు. అసలు ఎవరు ఎందుకు ఏం చేస్తున్నారు? ప్రజలకు నిజం చెప్పాలి కదా. కేవలం ప్రజలను ఓట్ బ్యాంక్ కోసం అని వాడుకోవడము 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. అదే అలవాట్లో కూడా ఇదే పొరపాటు చేసిరు. రాబోయే కాలంలో మాత్రం అలా గట్టి బుద్ధి ప్రజలే చెప్తారు. అక్క ఎప్పుడు చూసినా తెలంగాణ సర్కారు అయితే మా దగ్గర ఖజానా అయిపోయింది అంటారు కదా, మరి ఖజానా నిజంగానే అయిపోయిందా? ఒకవేళ వాళ్ళైతే పెద్ద పెద్ద స్టేజ్లు అంగులు ఆర్భాటాలు చేస్తున్నారు, వాటికి ఎంత పైసలు అవుతాయి? అంగట్లో అన్ని ఉన్న అల్లుడు నోట్ల శని అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం.
అట్లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు అప్పులమయం చేసిండ్రు. అప్పుడేమో కేసీఆర్ దోచుకున్నాడు, దాని తర్వాత ఆయన 2 దోచుకుంటే నేను 4 దోచుకోవద్దా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇంకా దోచుకున్నారు. మొన్న ఏమంటాడు, అప్పులు కూడా మాకు పుట్టట్లేదు, చేతులెట్టి చాటినా కూడా అప్పులు ఇవ్వట్లేదు మాకు అని వాళ్ళు చెప్తున్నారు. కనీసం మీకు జీతాలు ఇవ్వడానికి లేదు, మాకు డిఏలు ఇవ్వడానికి లేదు. మీకు కావాలి అని అంటే మీరు 2 రోజులు ఎక్కువ పని చేయండి, అప్పుడు మీరు జీతాలు మీరు తీసుకోండి, కావాలంటే ఎక్కువ టైం పని చేయండి, ఓవర్ టైం పని చేయండి అని చెప్పి ఉద్యోగస్తులకు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మళ్ళీ నేను మీ సాక్షిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, జీతాలకే డబ్బులు లేవు, అభివృద్ధి పనులకు డబ్బులు లేవు, సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు, మళ్ళీ నీ జీతాలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? జీతాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు అంటే బయటికి పోతే హెలికాప్టర్లలో ఎందుకు తిరుగుతున్నావు? నీకు నీ వెనకాల ముందల 10-20 కార్లు ఎందుకు? నీకు నువ్వు పోతే ఒక డీజే కావాలి, నువ్వు రాగానే టెంట్లు వేయాలి, లౌడ్ స్పీకర్లు పెట్టాలి, నీకు ఒక సిబ్బంది, మళ్ళీ నువ్వు మధ్యలో బుక్కడానికి స్నాక్స్, తాగడానికి టీలు కాఫీలు గివి కావాలి. ఇవన్నీ కట్ చేయి. మళ్ళా ఇంటికెళ్ళి లంచ్ బాక్స్ బువ్వ పట్టుకొని రా, ఉద్యోగస్తులు తెచ్చుకొచ్చినట్టు బువ్వ తీసుకొచ్చి ఆఫీస్లో పనిచేసి పో. నీ సొంత కార్లో నువ్వు తిరుగు. నీకు ఆస్తి లేదని కాదు కదా, ఆస్తి ఉంది కదా. నువ్వేమో జీతాలు తీసుకోవాలి, నువ్వేమో హెలికాప్టర్ల షికార్లు చేయాలి, నీ ఎంబడి కార్లల్లా పో, పెద్ద బందోబస్తు ఉండాలి. కానీ పేద ప్రజలు అడిగే వరకు మాత్రం ఖజానా నిల్లు, వీళ్ళకేమో ఖజానా ఫుల్లు, ఈడికొచ్చే వరకు ఖజానా నిల్లు. ఇది రేవంత్ రెడ్డి గారు నీరు చేసే వైఖరి తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. సో ఇప్పుడు కేంద్రం అంటాను కాబట్టి నేను అయితే ఒక ప్రశ్న అడుగుతాక, మన ఊర్లల్లో డీలర్ షాపులు అంటారు కదా, డీలర్ షాపుల దగ్గర కేంద్ర ప్రభుత్వము మాకు సన్న బియ్యం ఇస్తుందని బీజేపీ వాళ్ళు అయితే కేంద్రం యొక్క ఫోటోలు అయితే పెడుతున్నారు. లేదు మా ప్రభుత్వమే ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు. సన్న బియ్యం ముచ్చట్ల నిజానికి ఏం జరుగుతుంది? కేంద్రం ఇస్తున్నదా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నారా? రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమైనా కేంద్రం వాటా దాంట్లో ఉంటది. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇన్లే గాని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినా ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ కి ఇంత వాటా అని చెప్పి కేంద్రం డబ్బులు పంపించిన తర్వాత ఇక్కడున్న రాష్ట్రం అందులో కొంచెం వాటా కలిపి ప్రజలకు ఇవ్వాలన్నమాట. అట్లాగే ఆరోగ్యశ్రీ అని, ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ ఏ ఉన్నా సరే కేంద్రం వాటా ఉంటేనే రాష్ట్రంలో పనులు, అభివృద్ధి పనులు గాని, సంక్షేమ పనులు గాని ముందుకు సాగుతాయి. ఇది నిజం. ఇది దీనికోసం డిబేట్ కి ఎవరు రమ్మన్నా కూడా మేము వెళ్తాం, మేము మాట్లాడతాం. ఇంకొకటి సన్న బియ్యం గురించి మీరు అడిగిండ్రు. మొన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు, నేను సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్పిండు. చెప్పంగానే ఇక రేషన్ షాప్లకి పూలు కట్టిండ్రు, మామిడి తోరణాలు కట్టిండ్రు, డీజేలు పెట్టిండ్రు. ఇక కాంగ్రెస్ నాయకులు కండువాలు వేసుకొచ్చి మేమే ఇస్తున్నాం అని చెప్పి అందరికి ఇచ్చి ఫోటోలు దిగిండ్రు, తిన్నారు కూడా. అన్నాను, తప్పులేదు, నేను ఆ విషయాన్ని స్వాగతిస్తా. అంటే మా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు రేషన్లలో సప్లై చేసేవి సన్న బియ్యం ఇయ్యాలి అన్న డిసిషన్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానిది. కేంద్ర ప్రభుత్వంలో అందులో 80% వాటా ఉందన్నది నిజం. ఎందుకు అంటే ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడ ఒక రైతు పండించిన ఆహారపు ధాన్యాలను స్వీకరించడం, సేకరణ దగ్గర నుంచి, వాటి నిల్వల దగ్గర నుంచి మళ్ళా రాష్ట్రానికి విభజించి అక్కడికి డిస్ట్రిబ్యూషన్ చేసేంత వరకు కూడా కేంద్రం పాత్రనే కీలకము. కాబట్టి 80% కేంద్రమే ఇస్తుందని చెప్పి మేము చెప్తున్నాము. అది నిజము. అది నిజం అన్నప్పుడు కేవలం ఫోటోలు నీకొక్కడివే ఎందుకు? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు నువ్వు ఎక్కడి నుంచో సొమ్ము తీసుకొచ్చి నేనే చేస్తున్నా అని చెప్పడం ఎందుకు? చెయ్యి, తప్పు లేదు. నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉన్నావు, నీ ఫోటో ఉండని. ఒక ముఖ్యమంత్రిగా మేము గౌరవిస్తాం. అట్లానే నీకు కూడా ప్రధానమంత్రి ఒక్కడే. నువ్వు కాంగ్రెస్ అయినా, నువ్వు టీఆర్ఎస్ అయినా, నువ్వు ఏ పార్టీ అయినా నీకు ప్రధాని ఒక్కడే. ఆ ప్రధానిని ఫోటో పెడితే నీకేం నొప్పి అని మేము అడుగుతున్నాం. గంతే. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ వల్ల ఏం చేసినా కూడా జనాలు అందరికీ తెలిసినట్టు చేస్తున్నారు. అంటే అవి స్కీమ్లే కావచ్చు, లేదంటే ఉచిత పథకాలే కావచ్చు, లేకపోతే వేరే అభివృద్ధి పనులే కావచ్చు, వాళ్ళైతే తొందరగా జనాలకు దగ్గరైతున్నాము అని అంటున్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు సెంట్రల్ మొత్తం ఉన్నది కాబట్టి మరి మీరు చేసేటువంటి స్కీములే కానీ, మీరు చేసేటువంటి పథకాలే కానీ నేరుగా జనాలకు ఎందుకు అంత తొందరగా చేరట్లేదు? ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అడిగినామనుకో, ఊర్లలో కానీ సిటీలలో కానీ కేంద్రం ఏమేమి పథకాలు ఇస్తుందంటే ఎవరు చెప్పలేకపోతారు. సో కేంద్రం ఇచ్చే పథకాల గురించి ఏమని మాట్లాడతారు మీరు? కేంద్రం ఏవైతే పథకాలు ఇస్తుందో కేంద్రము వాటిని పబ్లిసైజ్ చేసుకోవద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బాధ్యతగా కేంద్రం రాష్ట్రాల నుంచి తీసుకున్న పన్నులకి తగ్గట్టుగా వాళ్ళకి డివిజన్ చేసి ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఎంతమంది పేద ప్రజలు ఉన్నారు, రాష్ట్రం రిపోర్టు పంపిస్తే ఆ రిపోర్టుకు తగ్గట్టుగా వాళ్ళకి సంక్షేమ పథకాలు పంపించడం వరకే కేంద్రం పని. దాని గురించి వాళ్ళు ఎక్కువగా పబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఉంటుంది అది. దానికి తోడు మీరు అన్నట్టుగా
పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్క గడపకి తీసుకెళ్లి ఆ సంక్షేమ పథకాల గురించి చెప్పాల్సిన పని ఆ కార్యకర్తలు. ఆ విషయంలో మేము కొంచెం వెనకబడి ఉన్నామని చెప్పి నేను నిజంగా కూడా ఒప్పుకుంటున్నాను. ఆ విషయంలో మా నరేంద్ర మోదీ గారు పొద్దున నుంచి రాత్రి వరకు ఇన్ని గంటలు ప్రజలకు సేవ చేస్తున్నారు, కనీసం మేము అది చెప్పలేకపోతున్నాము, ఆ దౌర్భాగ్యంలో మేము ఉన్నాము అన్న విషయం నేను మీ ముందు 100% ఒప్పుకుంటున్నాను. ఆ విషయాలు మేము కూడా నేర్చుకుంటున్నాము, మెల్లమెల్లగా మేము కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు, ప్రజలు కూడా మాకు సహకరిస్తారని చెప్పి మాకు ఆశ ఉంది. ఇప్పుడు ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వచ్చింది కదా. సో మీనాక్షి నటరాజన్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా లేదు అని వాళ్ళు అంటున్నారు. ఎవరు? కాంగ్రెస్కు సంబంధించిన అగ్రనేతలు మీనాక్షి నటరాజన్ గారి మీదనే గుస్సా అవుతున్నారంట. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే హెచ్సియు భూముల మీద పోరాటమే చేస్తున్నాము, లేదంటే మంచి చేస్తున్నాము అన్న విషయాన్ని మీనాక్షి నటరాజన్ గారు అయితే ఖండించారట. మరి మీనాక్షి నటరాజన్ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డికే అసలుకే పడతలేదట. మరి ఏమంటది? కాంగ్రెస్ పార్టీ కలహాల గురించి అయితే మన అందరికీ తెలిసిందే. స్టేజ్ల మీద మైకులు వేసుకొని కొట్లాడుకుంటారు, మొహం మీద తిట్టుకుంటారు, ఇక అలాదంటే నడుస్తూనే ఉంటది. మీనాక్షి నటరాజన్ అంటే యాజ్ అ పర్సన్ నాకు తన గురించి అంత తెలియదు, కానీ తను ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసినప్పుడు మన రాష్ట్రానికి ట్రైన్లో వచ్చింది. ఎక్కడికన్నా పోయేది ఉంటే కూడా ఆటోలోనే పోతుందంట. నాకేమి హంగు ఆర్భాటాలు రావద్దు, నాకు ఫ్లెక్సీలు వేయొద్దు, చాలా సింపుల్ గా ఉంటదంట. తనంతలో తాను మళ్ళా శనివారం పూటను ఏదో ఒక మంగళవారం ఒక రోజు మౌనవ్రతం చేస్తుందంట. ఆమె అంత సింపుల్ గా ఉన్న ఆమెకి ఈ అబద్ధాల వాళ్ళ మధ్యలో ఏడ బతకగలుగుతుంది ఆమె? నేను ఆ రోజు వచ్చిన రోజే అనుకున్నా ఆమెను చూసి, అరే వీళ్ళెంబడి వీళ్ళేమో కాళ్ళు బయట పెడితేనే డీజే కావాలంటారు, ఆమెనేమో ఆటోలో పోదాం నాకు హంగు ఆర్భాటాలు వద్దు అంటది. వీళ్ళు ఉన్నా లేకున్నా రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసి నింపుతారు. ఆమె ఎట్లుండగలుగుతుంది వీళ్ళ మధ్య? ఈమె వాళ్ళ మధ్యలో నన్ను ఉండలేకుండా వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళే ఈమెను ఉండనీయకుండా ఈమెను పంపించాలి. రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నా. మొన్న జర న్యూస్లు వస్తున్నాయి, రౌడీల లాగా పోలీసులను పెట్టి చిన్న చిన్న పిల్లలని, స్టూడెంట్స్ ని అట్లా గుంజుకపోయి లాగుకపోయి వాళ్ళని కొట్టి తిట్టి అనరాని మాటలు అంటే ఆమె నిజంగా కూడా స్పందించిండొచ్చు ఆ విషయం. ఇక వీళ్ళు ఊకుంటారా? వీళ్ళు ఏం చేస్తారు? పోయి మళ్ళీ పైన కంప్లైంట్ చేస్తారు, ఆమెను చేంజ్ చేస్తారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఉన్నది కదక్క, ఆ ఆయిల్ ధర తగ్గినా కూడా ఇప్పుడు పెట్రోల్కే కానీ డీజిల్కే కానీ లేదంటే గ్యాస్కే కానీ ధర ఎందుకు పెంచుతుంది కేంద్ర ప్రభుత్వము అనే మాటనైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వినిపిస్తున్న ఒక మాట. ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగినాయంటే దానికి ఇంటర్నేషనల్ ట్రేడ్స్ దానికి సంబంధం ఉంటుంది, డాలరు రూపీ రేట్ల దానికి సంబంధం ఉంటుంది. ఇది ఇక్కడ కూర్చొని మనము ఎందుకు పెంచిండ్రు అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్ గా పోర్ట్స్ విషయంలోనే కానీ సీ పోర్ట్లో ట్రేడ్ల విషయంలోనే కానీ మనకి ఆ ట్రాన్సాక్షన్స్ అవన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి అప్పుడప్పుడు మధ్యలో రేట్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. అట్లా అంటే ఒకసారి తక్కువ కూడా చేస్తారు, అప్పుడప్పుడు ఎక్కువ చేస్తారు. మళ్ళీ వాళ్ళకి బ్యాలెన్స్ ఈక్వల్ గా అనిపించినప్పుడు రేట్లు తక్కువ చేస్తారు. అండ్ ఇంకొకటి, మొన్న రేట్లు పెంచినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంటే, మేము పెంచిన రేట్లు కేవలం డీలర్ల వరకే, ప్రజల వరకు మాత్రం చేరొద్దు, అవి మీరు బిజినెస్ చేస్తున్నారు మీరు కాబట్టి మీరే దాన్ని మెయింటైన్ చేయాలి, ఆ ప్రజలకి మాత్రం వాటి మీద భారం పడొద్దు అని చెప్పి వాళ్ళు స్పెసిఫిక్ గా చెప్పారు. కాబట్టి అది వాళ్ళే చూసుకుంటారు. తర్వాత మళ్ళీ మన డౌన్ ఫాల్ వచ్చినప్పుడు వాళ్ళకే మంచి జరుగుతుంది అందులో. ఇక ముందు ఏంటిదంటే ఇంకొక 9 నెలలు రాగానే మనకైతే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ ఎన్నికలు అయితే శురు అవుతాయట. మరి ఇప్పుడు మీరు ఏ విధంగా గ్రౌండ్ లెవెల్ స్థాయి నుంచి ఏ విధంగా కార్యకర్తలకి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జనాలకి కావచ్చు, అంటే వేరే దగ్గర ఉన్నటువంటి జనాలకి కావచ్చు, ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతుంది? ఇప్పుడు ప్రజెంట్ ఎట్లున్నది? మా బీజేపీ అధిష్టానము ఈ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ అవన్నీ కూడా జరగాలి, యాక్చువల్ గా పెట్టాలి అవన్నీ టైంలో, కానీ రేవంత్ రెడ్డి భయపడో ఏమో కానీ పెడతలేడు. సో వాటన్నిటికీ కూడా మీరు ఎప్పుడైనా ప్రిపేర్డ్ గా ఉండాలి. రేపు ఎలక్షన్స్ అంటే రేపటికి కూడా మీరు ప్రిపేర్ ఉండాలని ఆల్రెడీ మాకు అధిష్టానం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. దాంతో పాటుగా ఈ రోజు జిహెచ్ఎంసీలో ఏమన్నంటే 4 చేస్తాం, 3 చేస్తాం, 3 ముక్కలు 4 ముక్కలు అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. నేను మీ ద్వారా చెప్తున్నాను, ఒక బూత్కి ఎలక్షన్ పెట్టినా, 10 బూతులకు పెట్టినా, 100 బూతులకు పెట్టినా, ఈస్ట్ పెట్టినా, వెస్ట్ పెట్టినా, నార్త్ పెట్టినా, సౌత్ పెట్టినా, ఎనీ టైం ఎనీ సెంటర్ ఎలక్షన్లకు మేము రెడీగా ఉన్నాం. మేము గెలిచి చూపిస్తాం, మేయర్ సీటు మేమే కైవసం చేసుకుంటాం. దమ్ము ఉంటే ఎలక్షన్స్ పెట్టమని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ కు దమ్ము లేకనే ఎలక్షన్స్ పెడతలేదంటారా?
ఇప్పుడు జనరల్ గా కూడా ఏమైతుందంటే ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ జెండా మోసిన కార్యకర్తలు చాలా మంది ఉంటారు. ఆ జెండా మోసిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం కుదరదు. కొంతమందికి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు ఇచ్చిన తర్వాత కొంతమందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చినాక మిగతా కార్యకర్తలని సర్పంచ్ లాగానో, ఎంపీటీసీ లాగానో, జెడ్పీటీసీ లాగానో గెలిచి వాళ్ళ బలం ఏందో చూపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్క అధికార పార్టీ ఆలోచిస్తారు. మళ్ళీ గెలిచి 15 నెలలు అయిపోయింది, టర్మ్ అయిపోయింది, సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయిపోయింది, టర్మ్ అయిపోయింది, మళ్ళీ నువ్వు ఇంకా ఎందుకు పెడతలేవు? భయంతోనే కదా. మాట్లాడితే కులగణన, బీసీ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అని మాట్లాడుతున్నాడు. అది జరగదు అని తెలుసు. కేవలం బీసీ ప్రజలను మోసం చేయడానికి అని చెప్పి బీసీ కులగణన అని చెప్పి సగం సగం చేసి దాన్ని ఏదో పోయి ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నా అని చెప్పి ఆ సాకు పెట్టి ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్లు పెడతలే. ఎందుకు అంటే ఊర్లల్లకి, వాడవాడకి పోయి ఓటు అడిగితే ప్రతి ఒక్క అక్కలు బయటికి వచ్చి మరీ తరిమి కొడతారు కాంగ్రెస్ నాయకులను. నా 2500 ఏవి, నా తులం బంగారం ఏది, నా స్కూటీ ఏది, ప్రతి ఒక్కరు అడుగుతారు. ఈ అమ్మ వీళ్ళందరికీ నేను ఏడ సమాధానం చెప్పుకుంటా తిరగాలి, ఇంకెన్న అబద్ధాలు ఆడాలి, ఇక అబద్ధాలు ఆడి ఆడి నా దగ్గర ఉన్న డీజిల్ గాస కాలిపోయింది అని చెప్పి ఇక ఈ బాటలు ఎత్తుకొని నేను కులగణన చేస్తున్నా, నాకు టైం కావాలి, నేను రిజర్వేషన్ మారుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. అందుకే అంటున్నా, దమ్ముంటే నిజంగా కూడా దమ్ముంటే కాంగ్రెస్ నాయకులకి ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని గెలిచి సత్తా ఏందో మేము చూపిస్తాం. ఆకుల శ్రీవనకకు కొంచెం అంతలనే ఎమ్మెల్యే సీట్ వచ్చేది మిస్ అయిందట, అంటే టికెట్ వచ్చేది మిస్ అయిందట. సో ఆ ఎమ్మెల్యే టికెట్ గురించి కొంచెం చిన్న ప్రస్తావన. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రావాలని నాతో పాటుగా 40 సంవత్సరాల నుంచి జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త ఒక ఆశ ఉండే. మేము ఆల్మోస్ట్ ఇక మేమే అధికారంలోకి వచ్చేస్తామన్న ఊపులో మేము ప్రతి ఒక్క కార్యకర్తలం పని చేసినాం. కానీ ఇక మా టైం బ్యాడో ఏమో కానీ కొన్ని అటు ఇటు అయిపోయి మాకు 35% ఉన్న ఓట్ బ్యాంక్ కాస్త తక్కువైపోయింది. ఆ టైంలో నేనేమనుకున్నానంటే నేను ఒక కార్యకర్తలా, నేను కూడా అంటే రేపు నా రాష్ట్రంలో అధికారంలో నా బీజేపీ పార్టీ జెండా ఎగిరే సమయంలో అందులో నాది కూడా ఒకటి ఉండాలి, నేను కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిస్తే నా కష్టం ఏందో ఆ కష్టంతో ఆ జెండాలో నాది కూడా భాగస్వామి ఉంటది అని చెప్పి నేను అనుకున్నా, కోరుకున్నా. అధిష్టానం ఆ నిర్ణయానికి కాదు, ఇప్పుడు కాదు నీ సమయం అని చెప్పి నన్ను అధిష్టానం ఆగమన్నారు. అధిష్టానం ఇచ్చిన నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. రాబోయే కాలంలో ఒకవేళ అంటే విమెన్ రిజర్వేషన్ అని చెప్పి 50 అంటే ఆడవాళ్ళకు ఒక మంచి అవకాశం కల్పించాలి, నీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, నీ కష్టం మాకు కావాలి, నీలాంటి మాట్లాడే వాళ్ళు పార్టీకి అవసరం అని చెప్పి వాళ్ళు ఒకవేళ అధిష్టానం నిర్ణయిస్తే ముందు చూడాలి. చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం అక్క. అంటే ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి నేను ఏం అడిగినా కూడా ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మా అందరికి ఒక భగవంతునితో సమానము. ఆ రోజు శ్రీరామచంద్రుడు ఎట్లయితే తన లక్షణాలతోటి ప్రతి ఒక్కరికి కూడా ఈ బాటలో మీరు నడవాలి, ఇది న్యాయం, ఇది చట్టం, ఇది ధర్మం అని ఏ రోజైతే తను చెప్పారో దాని తర్వాత కూడా అవతార పురుషుని లాగా ఈ రోజు ఈ సమాజంలో రాముండి కృష్ణుడిని అయితే నేను చూడలేదు, వాళ్ళ గురించి విన్నాం. కానీ ఈ రోజు అట్లాంటి దేవుడి స్వభావులైన నరేంద్ర మోదీ గారిని చూసినాము. అతనున్న పార్టీలో అతని అంటే వాళ్ళ పార్టీలో అతని అధిష్టానంలో మేము ఉన్నాము అన్న ఒక గర్వము, ఒక అదృష్టం. రాహుల్ గాంధీ గారు, పప్పు యోగి గారు, యోగి అంటే యోగి గారు అంటే యోగి ఒక గౌరవం. అమిత్ షా గారు, చాణక్యుడు, సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గురించి నాకు ఏమీ చెప్పాలనిపిస్తలేదు ప్రస్తుతానికి. సో కేసీఆర్ గారు మాటకారి, కేటీ రామారావు గారు కొంచెము అహంకారి, హరీష్ రావు గారు అమాయకుడు, పాపం మోసపోయిండు. అతను కేసీఆర్ తర్వాత అతను రాజ్యం వెళ్దామని అతను అనుకుంటే మధ్యలోకి వెళ్ళి కేటీఆర్ వచ్చి యూటర్న్ కొట్టి ఆయనని జోకర్ని చేసిండు. ఇప్పుడు మీ అమూల్యమైన టైం అయితే మా టైం 24/7 అయితే ఇచ్చినందుకైతే ముందుగాలనైతే మీకు క్షణార్థి. ఒకసారి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజానికానికి మీ గొంతులాగా అంటే మీ బీజేపీ తరఫున మీరు ఏం సమాచారం ఇస్తారో ఒక్కసారి ఇవ్వండి అక్క. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నేను చెప్పాలనుకుంటున్నా, 10 సంవత్సరాలు పోరాడి మనం ఎన్నో సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు కేసీఆర్ చేతిలో పెట్టినాం. కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ తన రాజ్యాన్ని తను నిలబెట్టుకోవాలని చెప్పి ఉన్న ఆస్తులను అన్నిటినీ అమ్మి ప్రతి ఒక్కరి నెత్తిన బిచ్చపు అంటే ఒక చిప్పని పెట్టి బిచ్చమడుకోండి రా నాయనా మీరు అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. అతను పోయినాక రేవంత్ రెడ్డి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చి మీరు అమాయక ప్రజలు, కేసీఆరే మిమ్మల్ని అమాయకంగా చేసి మిమ్మల్ని మోసం చేసిండు, నేనెంత ఆయన షేర్ అంటే నేను షవా షేర్ అని చెప్పి
చెప్పి ఆయన 4 హామీలు ఇస్తే నేను 6 హామీలు ఇస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసిండు. మళ్ళా ఇయ్యాలేమన్నా అంటే కేసీఆర్ కేంద్రం సహకరించలే కాబట్టి నేను పనులు చేయలేకపోయినా అని ఆ రోజు కేసీఆర్ అన్నాడు. రేవంత్ రెడ్డి ఇయ్యాల కూడా కేంద్రం సహకరిస్తలే నేను పనులు చేయలేకపోతున్నా అని అంటాడు. తెలంగాణ ప్రజలారా మీరందరూ ఆలోచించండి. ఆ దొంగ వద్దు ఈ దొంగ వద్దు, మనకి కేంద్రం సహకరిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అని అంటే కేంద్రంలో ఉండేది బీజేపీనే, ఇప్పుడు కాదు తర్వాత కూడా బీజేపీనే వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా మీ ఓటు బీజేపీకే వేయండి. మన సామ్రాజ్యం మన తెలంగాణను నిజమైన బంగారు తెలంగాణ ఏందో ఈ కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి మనమే ప్రజాపాలన చేసి చూపిద్దాం. సార్ నమస్తే అక్క. చూసిరు కదనులా అక్కనైతే ఎట్లాంటి గన్ షాట్ పాయింట్లు మాట్లాడిందో. నిజానికి దేశం పట్ల కానీ ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ అక్కకైతే ఎంత ప్రేమ ఉన్నదో గట్లాంటి మహనీయులు మళ్ళా ఒక్కసారి మన ఛానల్కి అయితే తీసుకొని వచ్చి మళ్ళొక్కసారి అయితే మంచి మంచి ఇంటర్వ్యూలు అయితే చేస్తాములా. ఉంటాం మరి. షేర్ చేయర్రి, లైక్ చేయర్రి, సబ్స్క్రైబ్ చేయర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.